कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा। कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह। ढूंढा था अब तक बस दो पल। హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, thumbnail లో చూసారు కదా, తోటకూరతో లివర్ ఫ్రై అన్నమాట. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఈ రోజు మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. యాక్చువల్లీ ఇదే అనమాట మా చిన్న ఫామ్. కొన్ని మొక్కలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. తోటకూర కూడా ఉంది. సో అది కట్ చేసి ఈరోజు మనం లివర్ ఫ్రై చేసేసుకుందాం. వచ్చేయండి. ఏ బ్రూనో దా దా తోటకూర కట్ చేద్దాం రా. దా బ్రూనో దా బ్రూనో దా. నేను ఉరుకుతాను. బ్రూనో దా బ్రూనో కమ్ కమ్ దా కమ్ దా 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 దా. షూ 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 షూ. ఇంకేం లేదులే, తోటకూర కట్ చేద్దాం. పద ఇటు పద. ఓకే, సో ఇక్కడ అనమాట తోటకూర మేము గ్రో చేసింది. ఇది యాక్చువల్లీ థర్డ్ టైం హార్వెస్ట్. 2 times అయిపోయింది. సో థర్డ్ టైం కూడా మంచిగా వచ్చింది. ఎండలంతా ఉన్నా కూడా బాగా పెరుగుతుంది ఇక్కడ. సో బిల్డింగ్ నీడ పడుతుంది కాబట్టి మంచిగా పెరుగుతుంది. ఇప్పుడు మనమైతే తోటకూర కట్ చేసేద్దాం. సిజర్ తెచ్చానా, ఇక్కడ పెట్టొచ్చానా? బ్రూనో సే హాయ్. బ్రూనో ఇట్రా, ఇది చూడు. సిట్ బ్రూనో సిట్. నువ్వేందో బయట అసలు ఆడి మూతి చూడు. అసలు ఏంది పని బ్రూనో? మట్టిలో నీకు స్నానం చేపిస్తాను ఈరోజు. వీడి ఫేస్ మీద ఇప్పుడు సీజర్ పెడతాను. వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. హెయిర్ కట్ చేస్తున్నా బ్రూనో. హెయిర్ కట్ బ్రూనో ఇట్లా హెయిర్ కట్ చేస్తున్నా. చేసానా హెయిర్ కట్ చేసానా? హెయిర్ కట్ చేస్తున్నా హెయిర్ కట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఇది ఫాస్ట్ గా కట్ చేసేద్దాం. తోటకూర మొత్తం కింద నుంచి లాగే పని లేదు. ఇలా కట్ చేసుకున్నా కూడా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో మీరు తోటకూర లివర్ ఫ్రై రెసిపీ చూడబోతున్నారు. అలాగే ఇది ఒక డే ఇన్ మై లైఫ్ కైండ్ ఆఫ్ వీడియో కూడా అనుకోండి. సో అదనమాట వీడియో గురించి. మార్నింగ్ టైంలో కట్ చేస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మధ్యాహ్నం టైంకి కొంచెం వాడిపోయినట్టు అవుతాయి కదా. సో అందుకని చెప్పేసి మార్నింగే కట్ చేసేస్తున్నాం. అక్కడ పాలకూర కూడా ఉంది. సో నెక్స్ట్ టైం దాంతో కూడా ఏమన్నా మంచి రెసిపీ ఒకటి ట్రై చేద్దాం. దాని పక్కన గోంగూర. మీరు గార్డెనింగ్ వ్లాగ్ చూసుంటే ఇవన్నీ చూసుంటారు. సో ఇప్పుడైతే మంచిగా పెరిగాయి. నేను ఇలా డే ఇన్ మై లైఫ్ వీడియోస్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అండ్ మీకు ఇలాంటి వ్లాగ్స్ నచ్చుతున్నాయో లేదో కూడా కమెంట్ చేయండి మొత్తం వీడియో చూసాక. సో నేను నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి వ్లాగ్స్ తీయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. బ్రూనో ఏం చేస్తున్నావు? వెళ్దామా ఇంట్లోకి? ఈ పూత వచ్చినవన్నీ కట్ చేసిద్దాం. ఎక్కువ పడుతుంది కదా, ఇంకా ఇది కొంచెం సరిపోదేమో. సో ఈడొక పెద్ద రంధ్రం ఉందన్నమాట. ఇటు రండి ఒకసారి చూపిస్తా. ఎంత పెద్ద హోల్ పెట్టిందో. ఈడ పందికొక్కులంతా తవ్వి ఇంత పెద్ద రంధ్రం చేసింది ఇక్కడ. నైన్కే ఇంత ఎండ కొడుతుంది, చెమటలేమో ఇట్లా కారిపోయినాయి. సో అందుకే ఆఫ్టర్నూన్ టైంలో అస్సలు బయటికి రాకూడదు. ఇలాంటివి ఏమైనా ఉంటే మార్నింగే చూసుకోవాలి. ఫైనల్గా మన తోటకూర హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంత హార్వెస్ట్ చేసాం. చూద్దాం రెసిపీ అంతా ఎలా వస్తుందో. ఓకే, లెట్స్ గో.
ఈ తోటకూరతో మనం ఆఫ్టర్నూన్ తోటకూర లివర్ ఫ్రై చేద్దాం. సో ఆ లోపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, బ్రూనో గారి సంగతి ఏంటి మొత్తం చూపించేస్తాను. పెట్స్ ఉన్న వాళ్ళకి ఇది అర్థమై ఉంటుంది. వాటికి వాకింగ్ తర్వాత ఖచ్చితంగా క్లీనింగ్ చేయాలన్నమాట. మట్టి అదంతా తొక్కుతూ వస్తాయి కదా, సో నీట్గా ప్రాపర్గా వెట్ వైప్స్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇది అస్సలు క్లీనింగ్కి అస్సలు కోఆపరేట్ చేయదు. ఇట్లా ఇంకా బెల్లీ రబ్స్ చేస్తున్నట్టు నేను అట్లా పెట్టి చేసేస్తూ ఉంటాను క్లీనింగ్ అంతా. ఈ మధ్య డాగ్స్కి షూస్ అవంతా కూడా వస్తున్నాయి. మేమైతే ఇంకా ట్రై చేయలేదు, అవి నెక్స్ట్ టైం ట్రై చేయాలి. అప్పుడు కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ అన్నది తగ్గుతుంది. ఎందుకంటే పాస్ క్లీన్ చేయడమే పెద్ద టాస్క్ అనమాట. మనం ఎంత క్లీన్ చేసినా ఆ డర్ట్ అన్నది పాస్ మధ్యలో ఉండిపోతూనే ఉంటుంది. ఇంకా ఇలాంటి హెయిర్ ఉన్న బ్రీడ్స్ ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అనమాట. వీటి మెయింటెనెన్స్ అంతా చాలా ఉంటుంది. రెగ్యులర్ గ్రూమింగ్ కానీ మొత్తం ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి, లేకపోతే అస్సలు బాగోదు. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा, कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम। ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్పెషల్ వచ్చేసి రాగి జావా. అందులో రాగులు, జొన్నలు ఇంకా జీలకర్ర మొత్తం వేసి కాసిన జావా అన్నమాట. ఇందులో మజ్జిగ ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ మొత్తం సన్నగా కోసుకొని వేసుకొని తాగడమే. అత్త, ఈ రెసిపీ ఎవరు చెప్పారు? సో ఇది మా అత్త రెసిపీ అన్నమాట. అత్త మిరపకాయలు 2 4 వేయాల? మీరు చూపి ఒకసారి. అది మా అత్త 24 గంటల పూజలోనే ఉంటుంది. సో ఓకే, ఇది కూడా చల్లారిపోయింది అంతా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇంత సన్నగా తరుముకోవాలి. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. ఇవన్నీ వేసేద్దాం ఇందులోకి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇప్పుడు స్వీట్ రాగి జావే తాగాను, ఇలా ట్రై చేయడం ఫస్ట్ టైం. ఇందులో మజ్జిగ కూడా యాడ్ చేసేద్దాం. సో అత్త ఆల్రెడీ రెడీ చేసి పెట్టారనమాట, వేసేద్దాం. సో ఇది ప్రొఫెషనల్ కుకింగ్ వీడియో అయితే ఏం కాదు, జస్ట్ ఒక క్యాజువల్ వ్లాగ్ లాగా అనమాట. సాల్ట్ చూద్దాం. సాల్ట్ లేదు. అత్త అంతా వేసాను మజ్జిగ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆ జీలకర్ర ఫ్లేవర్ కానీ, మిర్చి ఫ్లేవర్ కానీ, సో అంతా చాలా బాగుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రాగి జావా చాలా అంటే చాలా హెల్తీ. ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాడీని మంచిగా కూల్ చేస్తుంది. ఇక్కడ పిచ్చుక గూడు పెడుతుంది అనమాట. మొత్తం కంప్లీట్ అయ్యాక మీకు ఒక షార్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను దీని గురించి. ఫుడ్ 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 పద 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 ఇంట్లో పద, ఇంట్లోకి ఫుడ్ పెడతా నీకు. పద బ్రూనో, ఫుడ్ తిను. తిను, ఫుడ్ తిను. తిను, తినవా? బ్రూనోగా తిను, ఫుడ్ తిను. తిను, ఇదో తిను, ఫుడ్ తిను. తిను, దెబ్బలు పడతాయి నీకు బ్రూనో. ఇదో ఇట్లా ఉంటుంది వీటితోనే. మామూలుగా పెడితే తినవా? నోట్లోనే పెట్టాలా నీకు? సరే తిను, తిను, ఇంట్లో తిను, ఇంకా తిను. ఇదో దీనికి ఎంత ఉంది చూడు అసలు. తినట్లా, నోట్లో పెడితేనే తింటావా బ్రూనో నువ్వు? ఏమంత బద్ధకమైంది నీకు?
తినడానికి అంతా హ్యాండ్ ఫీడ్ చేయాలి. తినడానికి బద్ధకం. చికెన్లు మటన్లు అయితేనే నీ అంతటి నువ్వు తింటావా? ఓకే, అంతా అయిపోయింది. ఇంకా నౌ లెట్స్ గెట్ రెడీ. సో నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. సమ్మర్లో నేను ఏదైనా ఫేస్ ప్యాక్ రెగ్యులర్గా యూజ్ చేస్తానంటే అది శనగపిండి ఫేస్ ప్యాక్ అనమాట. ఈ సమ్మర్లో ఈ వేడికి మన స్కిన్ ఎక్కువ ట్యాన్ అయిపోతూ ఉంటుంది కాబట్టి శనగపిండి ట్యాన్ని రెడ్యూస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎక్కువ శనగపిండే యూజ్ చేస్తూ ఉంటాను. అందులో పాలు కానీ లేదా పెరుగు కానీ యాడ్ చేసుకోవచ్చు మీ స్కిన్కి సరిపోయినట్టుగా. ఇంకా హనీ కూడా యాడ్ చేసుకుంటే మంచిగా మాయిశ్చరైజ్ అవుతుంది అనమాట స్కిన్. నెక్స్ట్ ఫేస్ ప్యాక్ అయిపోయిన తర్వాత ఇంకా స్కిన్ కేర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం తోటకూర లివర్ ఫ్రై రెసిపీ చూద్దాం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. మేము చేసిన రెసిపీ ఎలా వచ్చిందో అవుట్పుట్ కూడా చూద్దాం లాస్ట్లో. ఫస్ట్ అయితే ఇలా తోటకూరని ఉడకబెట్టుకోవాలి, ఎక్కువసేపు కాదు, మీరే చూడండి ఎలా చేయాలి. సో మనం ఇప్పుడు తోటకూర లివర్ ఫ్రై చేస్తున్నాం. ఇందులో తోటకూర ఇంకా వాటర్ వేసి ఒక 2 to 3 minutes కొంచెం అట్లా ఉడకబెట్టుకుంటే సరిపోద్ది. దాని తర్వాత ప్రాసెస్ చూసేద్దాం. ఇంత ఉడికితే సరిపోతుంది, ఎక్కువ ఉడికే ఏం పనిలేదు. సో చెప్పాను కదా, తోటకూర ఎక్కువ ఉడకాల్సిన పని లేదు. ఒక 2 to 3 minutes ఆ వాటర్లో మరిగితే చాలు, ఉడికే అవసరం లేదు. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి, అది కూల్ అవ్వాలి. ఎందుకంటే తోటకూరని నెక్స్ట్ మనం పేస్ట్ చేయాలన్నమాట. సో అందుకని చెప్పేసి కొంచెం కూల్ అవ్వడానికి పక్కన పెట్టేయండి. ఇప్పుడు శనగపప్పు కొంచెం ఫ్రై చేసుకొని దాన్ని కూడా పౌడర్లా చేసుకొని పెట్టుకోవాలి. ఈ తోటకూర పేస్ట్లో మనం శనగపిండి కూడా వేస్తాము. సో ఈ శనగపప్పు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలో ఈ శనగపిండి క్వాంటిటీ ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ మాది కొంచెం తిక్కమక్క అయిపోయింది, బట్ ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది. తోటకూరని పేస్ట్ చేసుకోవాలి. సో అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఏమేమి వేయాలి? వెల్లుల్లి, అల్లము, జీలకర్ర కొంచెం, తర్వాత తోటకూర, ముందు జీలకర్ర 2-3 నిమిషాలు ఉడకబెట్టిన తోటకూర అదంతా మిక్సీ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. సరిపోయిద్దా? పేస్ట్ కొంచెం వేద్దాం దీంట్లో. తోటకూరలో వచ్చింది కొంచెం. అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి, అది యాడ్ చేయడం మర్చిపోయామన్నమాట. సో అందుకని చెప్పేసి పచ్చిమిర్చి కూడా మళ్ళీ యాడ్ చేస్తున్నాము. మేము స్టార్టింగ్లో తోటకూర హార్వెస్ట్ చేసింది చూపించాను కదా, అంత క్వాంటిటీతోనే చేస్తున్నాం. సో దాన్ని బట్టి మీరు కూడా చేసుకోండి. అండ్ ఒక ఎగ్ కూడా సరిపోతుంది. దీంట్లో వెల్లుల్లి, అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి, తోటకూర, సాల్ట్, ఎగ్గు. సో అదనమాట ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా. అత్త చెప్పేశారు కదా సింపుల్గా. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం నెక్స్ట్ స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసేసుకోవచ్చు. సో లేదా ఇలా ఏమైనా కేక్ చేసే ప్యాన్ ఉన్నా కూడా అందులో వేసుకొని స్టీమ్ చేసేసుకోవచ్చు. సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సో మేము చేసిన మిస్టేక్ ఏంటో మీకు ఇక్కడ చెప్తాను. శనగపిండి 1 కప్ వేసి స్టీమ్ చేసాము, అది ఎంతసేపటికి ఉడకలేదన్నమాట, మెత్తగానే ఉంది. సో ఇంత క్వాంటిటీ తీసుకుంటే కనుక 2 cups శనగపిండి వేసుకోండి, మీకు కరెక్ట్గా స్టీమ్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది. ఈ తోటకూర పేస్ట్ ని స్టీమ్ చేసేయాలి ఇప్పుడు. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा. कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह. ఈ
ఈ పేస్ట్లో వేసుకున్న శనగపిండి క్వాంటిటీని బట్టి మనకి ప్రాపర్గా కుక్ అవుతుంది అనమాట. సో శనగపిండి క్వాంటిటీ కరెక్ట్గా ఉంటే 10 to 15 minutesలోనే మంచిగా స్టీమ్ అయిపోతుంది. సో ఒకవేళ అవ్వకపోతే ఇంకా కొంచెం సేపు పెట్టుకొని స్టీమ్ చేసుకోండి మళ్ళీ. తోటకూర పేస్ట్ అయితే మంచిగా స్టీమ్ అయిపోయింది. ఇది బిస్కెట్ అయిపోతుందేమో అనుకున్నాం, కానీ ఇంకా కొంచెం శనగపిండి వేసి మళ్ళీ స్టీమ్ చేస్తే మంచిగా స్టీమ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దానికి ముందు మనం కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసేసుకొని పెట్టుకొని ఇవి పీసెస్గా కట్ చేసుకుందాం. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा. कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह. ढूंढा था अब तक बस 2 पल का चैन, तुम्हारे आने से है बेहद सुकून. चाहत हुई है तुमसे यूं बेइंतहा, बस है తోటకూర పేస్ట్ని ఇలా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. లివర్ మనకి ఏ షేప్లో పడితే ఆ షేప్లో ఉంటుంది కదా, సో సేమ్ ఇది కూడా అంతే అనమాట. డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లోపు ఆయిల్ అంతా హీట్ అయిపోయి ఉంటుంది. మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. పైన కొంచెం క్రిస్పీగా అవుతుంది, లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట. పైన కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. సో ఆ టైంలో తీసేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రై అయిన తర్వాత లివర్ ఎలా ఉంటుందో చూడడానికి సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట. यूं तो कभी मैंने सोचा न था कि इस कदर हो जाएगा मुझे प्यार. जब से मिली हूँ तुमसे है ये दास्तां, खुशियाँ बटोरे ये दिल हर गम से अनजान. ढूंढा था अब तक बस 2 पल का चैन, तुम्हारे आने से है बेहद सुकून. चाहत हुई है तुमसे यूं बेइंतहा, बस है तुम्हारा ही हर वक्त जुनून. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा. कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह. మొత్తం ఫ్రై చేశాక సేమ్ లివర్ లాగే ఉంది చూడడానికి. టేస్ట్ కూడా కొంచెం అట్లనే ఉంది, తినొత్తా. సేమ్ లివర్ తెచ్చుకొని ఫ్రై చేస్తాం ఎట్లా అట్లాగే ఉంది, అందుకన్నా బాగుంది. ఇంకా బాగుంది. ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు ఇంకా జీలకర్ర 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కలరే లే తోటకూర కలర్ అట్టుంది. ఇందులో తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, పసుపు, దాని తర్వాత కారం 2 స్పూన్లు వేయాక, తర్వాత గరం మసాలా కొంచెం, దాని తర్వాత ధనియాల పొడి, సేమ్ మనం లివర్ ఫ్రై ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్లో ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. తర్వాత మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత పెరుగు,
ఇదంతా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మంచిగా వేయాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న లివర్ పీసెస్, యాక్చువల్లీ లివర్ పీసెస్ కాదనమాట, కానీ చూడడానికి అట్లనే ఉన్నాయి కదా. సో తోటకూర లివర్ ఫ్రై, సో అదంతా ఇందులో వేసుకొని కలిపి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్గా మన తోటకూర లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేయాలన్నమాట. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా ఎట్లా వస్తుంది ఏంటి టేస్ట్ అని చెప్పేసి. చూడడానికి అయితే సేమ్ లివర్ ఫ్రై ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంది. టేస్ట్ కూడా ఎగ్జాక్ట్గా లివర్ ఫ్రైలో వచ్చిందా అంటే ఎగ్జాక్ట్ వచ్చిందని అయితే చెప్పలేను, బట్ ఇంచుమించు లివర్ ఫ్రై తింటే ఎలా ఉంటుందో అట్లానే అనిపించింది. యాక్చువల్లీ ఇక్కడ డైరెక్ట్ ఇచ్చిన రివ్యూ అంతా వాయిస్ పోయిందనమాట, అందుకే మళ్ళీ ఇట్లా వాయిస్ ఓవర్లా ఇవ్వాల్సి వస్తుంది. డెఫినెట్లీ ట్రై చేయొచ్చు ఈ రెసిపీ అయితే, నాకు చాలా బాగా నచ్చేసింది. నెక్స్ట్ గార్డెనింగ్ది వస్తుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. హే గాయ్స్, సో ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం మొక్కలకంతా వాటర్ పెడదాం ఈరోజు. సో ఎక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఒక 2 డేస్కి ఒకసారైనా పెడుతూ ఉండాలి. సో అంతే, ఇంకా వాటర్ వేసావా, తిప్పాలా అది. తోటకూర, పాలకూర, ఆ పక్కనే చుక్కకూర కొంచెమే వచ్చింది. ఇదంతా గోంగూర. సో ఇది ఇంకా అసలు హార్వెస్ట్ చేయలేదు, ఫస్ట్ హార్వెస్ట్ కూడా అవ్వలే. తోటకూర మాత్రం ఫుల్గా పెరిగిపోతుంది. పాలకూర కూడా ఈ మధ్య మంచిగా వచ్చింది, అంతకు ముందంతా కొంచెం ఎండలు కదా అంతా రాలేదు. పైపు ఊడిపోయింది అక్కడ. షీట్ మ్యాన్ పెడతావా, రానా వస్తుందా నాకు? అట్టితో అమ్మన్న పాతియా పాతి కూకూ పాతితో పాతితో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక నిమ్మ చెట్టు ఉంటుంది, దానికి కూడా కొట్టేద్దాం. నిమ్మ చెట్టు, అది మారేడు చెట్టు, దాని పక్కన బనానా చెట్టు, దాని పక్కన ఒక ఫ్లవర్స్ ఉంటుంది, దాని పక్కన గోంగూర, ఇటు సైడ్ కూడా ఒక మారేడు చెట్టు ఉంది, ఎండిపోయింది. గోరింటాకు నేను గోంగూర చెట్టు అన్నానా? సారీ గైస్, ఇట్స్ గోరింటాకు, నాట్ గోంగూర. గోరింటాకు చెట్టు. అప్పుడప్పుడు మాటలు అలా తప్పుతూ ఉంటాయి. ఏమైనా కాయలు ఉన్నాయా నిమ్మ చెట్టుకి? అప్పుడప్పుడు కొన్ని వస్తుంటాయి.
అవన్నీ అవసరానికి అయిపోతుంది. ఇదేదో ఒక పూల చెట్టు, నాకు పేరు ఐడియా లేదు కానీ ఈ ఫ్లవర్స్ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. కానీ ఇట్లా పట్టుకుంటే ఊరికే రాలిపోతాయి. నేను ఒకసారి దీంతో ఒక బొకే కూడా చేశాను, చాలా క్యూట్ చిన్న లిటిల్ బొకే అనమాట, ఇంత చిన్నది, బాగా వచ్చింది. కానీ ఫ్లవర్స్ ఊరికే రాలిపోతూ ఉంటాయి. ఈ మారేడు చెట్టు ఏమో మంచిగా ఎగురొచ్చింది, ఒకసారి అది చూపించు. అదంతా ఎండిపోయింది ఫుల్గా. మారేడుకాయలతో ఏం చేస్తారో నాకు తెలీదు. ఒకవేళ ఏమైనా చేసేది ఉందంటే కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తా. దీనికి ఇంకా మాకు హార్వెస్ట్ అయితే ఏం రాలేదు. యాక్చువల్లీ ఫ్లవర్ కూడా ఇంకా రాలేదు. నెక్స్ట్ ఇయర్కి ఏమైనా వస్తుందేమో చూడాలి. ఇది ఒక్కటి నాటితే దీని పక్కన ఇట్లా 2 వచ్చాయి, పిల్కలు అంటారు కదా, సో అట్లా ఇది ఒక్కటి నాటితే దాని పక్కన అది ఇది 2 వచ్చాయి. చెట్టు అయితే మంచిగా పెరుగుతుంది. ఇంకా ఫ్లవరింగ్ అంతా ఏం రాలేదు. దీని పేరు ఏదో ఉంది కానీ నాకు ఐడియా రావట్లేదు. ఒక ఫ్లవర్. నెక్స్ట్ ఇక్కడ గోరింటాకు, ఆ గోరింటాకే ఇది కూడా. ఆ పైన ఉన్నవి దొండకాయ, అక్కడొకటి అక్కడొకటి. ఎప్పుడో ఎన్నో ఇయర్స్ క్రితం మా నాన్నమ్మ నాటింది, సో ఇప్పటికీ అలాగే ఉన్నాయన్నమాట అవి. ఇది మామిడి చెట్టు, మా ఇంటి పక్కన ఉండే మామిడి చెట్టు ఇది. దీనికి ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఫ్లవరింగ్ రాలేదు. ఏదో ఒకటి చేయాలి దీనికి ఫ్లవరింగ్ కోసం, ఎందుకు రావట్లేదో అర్థం కావట్లే. కరివేపాకు